యూ హ్యావెంట్ విజిటెడ్ దట్ ప్రాజెక్ట్. వాళ్ళ ప్రకారంగా 50 lakhs అండ్ అబవ్ ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ని వాళ్ళు విజిట్ చేయాలి సంవత్సరంలో ఒకసారి. 100 crores 1000 crores కాదు, 1 lakh crores ఉన్న ప్రాజెక్టును కూడా మీరు 10 సంవత్సరాలు ఒకసారి కూడా విజిట్ చేయకపోవడం అంటే అది కూడా ల్యాబ్స్ అని నేను చెప్తున్నా. కాబట్టి కొన్ని ఉన్నాయి, జరిగినాయి. కానీ ఏదైనా కూడా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది ప్రజాధనం కాబట్టి ఆ ప్రజాధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి, దాన్ని వృధాగా ఉంచడానికి లేదు. దీనికి బాధ్యులైన వాళ్ళు 94,000 కోట్లు మేడిగడ్డ అన్నారం సుందిలో 10-20,000 కోట్ల దాకా అయి ఉంటాయి. అదే అన్ని కలిపి 1,00,000 అనుకుందాము. 1,00,000 అనుకుంటే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. దాన్ని నిరుపయోగంగా పెట్టడం అనేది భావ్యం కాదు. 1,00,000 కోట్ల దాన్ని పక్కన పెట్టట్లేదు కదా, ఓన్లీ మేడిగడ్డ అన్నారం సుందిలో పక్కన పెట్టారు. ఎల్లంపల్లి నుంచి వాడుతున్నారు కదా, అసలు ఎల్లంపల్లి నుంచి ఉన్న బాహుబలి పంపులు వాడుతున్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఆ మూడేనా అండి? కాళేశ్వరం అంటే మొత్తం అన్ని కలిపి కదా. లింక్ వన్ ఒకటే ప్రాబ్లం, అంతే 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 ఒకటే ప్రాబ్లం. అది లింక్ 1 ఒకటే ప్రాబ్లం వచ్చింది. మిగతా లింక్ 2, లింక్ 3, లింక్ 4, లింక్ అవన్నీ కామనే కదా. ప్రాణిత చెవుల అలైన్మెంట్ అదంతా. సో నేను 2 ఆర్గ్యుమెంట్స్ కొట్టిపారేస్తా. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పనికి రాదన్నది తప్పు. కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తం సొల్యూషన్ అనేది కూడా తప్పే. అదే దానికి సొల్యూషన్ అనేది కూడా తప్పే. అంతే కదా, రెండే కదా. ప్రాబ్లం వస్తే లింక్ 1 లో ప్రాబ్లం ఉంది అంతే. ఇంతకుముందు ఎవరు కాంగ్రెస్ పొలిటీషియన్ కూడా ఈ మధ్య వైరల్ అవుతుంది. అది ఇది ఎల్లంపల్లి దానికి సంబంధించి మాట్లాడింది, అది 8 నెలల క్రితంది, ఇప్పుడు వైరల్ అవుతుంది. నేను చెప్పినప్పుడు చెప్పాను. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అన్నది రాజశేఖర రెడ్డి హయాంలో కాళేశ్వరం డిజైన్ చేయకముందు డిజైన్ చేసింది ఎల్లంపల్లి. ఈవెన్ ప్రాణహిత చేవల కంటే కూడా ముందే డిజైన్ చేసింది. ఎల్లంపల్లి అయినా మిడ్మానేర్ అయినా రెండు కూడా సపరేట్ ప్రాజెక్ట్స్. ప్రాణహిత చేవల కాళేశ్వరం దాని అంతర్భాగంలో చేశారు తర్వాత. సో దానికి ముందు ఈ రెండింటి పక్కన పెడితే స్టోరేజ్లు 15 TMCల స్టోరేజ్ నుంచి 141 TMCల స్టోరేజ్ అడిషనల్ గా అయింది. సో అప్పుడు పొలిటీషియన్ అన్నాడు ఏంటంటే, కాంగ్రెస్ పొలిటీషియన్, ఏంది ఎల్లంపల్లి కాదా మిడ్మానర్ కాదా? ఎల్లంపల్లి మిడ్మానర్ ఆర్ సపరేట్ ప్రాజెక్ట్స్. దాన్ని తీసుకొచ్చి ప్రాణహిత చేవెళ్ళలో పెట్టారు, ఆ తర్వాత కాళేశ్వరంలో పెట్టారు. ఈ 2 స్టోరేజెస్ ప్రాణహిత చేవెళ్ళలో కూడా కౌంట్ లేదు. ప్రాణహిత చేవెళ్ళ స్టోరేజ్ ఎంత? 15 TMCలే కదా. 15 నుంచి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం స్టోరేజ్ 141 చేసింది. ఆ 141లో మిడ్మానేరు ఎల్లంపల్లి కలిపితే మళ్ళీ అవి కూడా ఇంకెక్కువ అంతే. ఓన్లీ మల్లన్న సాగర్ ఒకటే 50 ఉంది. 50 అది 16, 66 ఇవన్నీ కలిపితే ఇది ఎంత అయింది. కానీ ఏదైనా కూడా ఒక వాదన మటుకు నేను ఒక వాదన వ్యతిరేకిస్తున్నా. మనది ఇక్కడి నుంచి ఏది తుమ్మిడిహట్టి అయినట్టయితే చాలా మనకు 38,000 కోట్లని అయిపోతుండే. మనం మేడిగడ్డ అయినట్టయితే 1,00,000 కోట్లు అయిందని అంటున్నారు. అసలు తుమ్మిడిహట్టి మేము ఒకసారి 5-6 years బ్యాక్ ఒకసారి ఒకవేళ తుమ్మిడిహట్టి నుంచే కనుక ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఈ రోజున్న రేట్లకు ఎంత అవుతుందని లెక్కేసినాం. అదేవిధంగా మేడిగడ్డది అప్పటి వరకు 80,000 కోట్లకు వచ్చింది. అది అయితే ఈ నుంచి చేస్తే ఇది 65,000 crores వచ్చింది తుమ్మిడిహట్టి నుంచి చేస్తే. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత? 15,000 కోట్లు వచ్చింది. ఆ 15,000 కోట్లు మేడిగడ్డ అన్నారం సుందిల్ల అంతేనా? ఆ 15,000 కోట్లు అంటే అన్ని కలిపి ఆ ప్రాజెక్ట్ అంతా కలిపి 80, ఇదంతా కలిపితే 65 అయితే దానికి 15 TMCల కెపాసిటీ ఉంటే దీనికి ఏమో మనం ఎక్కువ పెంచుకున్నాం కదా. ఇప్పుడు మల్లన్న సాగర్ ఇవన్నీ కలిపితేనేమో ఇది 80,000 కోట్లకు వచ్చింది. మరి మనం ఈరోజు అంటే అప్పుడు మీరు అన్నది మల్లన్న సాగర్ 50 TMCలు ఓన్లీ 65,000 కోట్లు ఎట్లా ఖర్చు అవుద్ది? ఈ స్టోరేజ్ ఇంత లేనిది 60,000 కోట్లు అంటే 11 లిఫ్ట్లు కదా, మొత్తం ఆడికి పోవాలి కదా, చేయలేదాకా పోవాలి కదా. అప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం చేశాము. దాని తర్వాత ఏంటంటే వీళ్ళ ప్రకారంగా మనకు డిఫరెన్స్ ఏంది? అప్పుడు 16 లక్షల ఎకరాలు ఉండే, వీళ్ళు 18 లక్షల ఎకరాలకు చేశారు. 2 లక్షల ఎకరాలు ఇళ్ళ పెరిగింది. దాని తర్వాత స్టెబిలైజేషన్ అన్నారు. సరే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్కటి నేను చెప్పగలుగుతానండి, 1 సింగిల్ స్టేజ్ లిఫ్టింగ్ ఒకటే వయబుల్ యాక్చువల్గా చూస్తే, ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఒక్కసారి ఒక సింగిల్ స్టేజ్ దాటి డబుల్ స్టేజ్ అయిన ఏ ప్రాజెక్టుకు ఇట్ ఈస్ నాట్ వయబుల్ ఇఫ్ వీ వోంట్ ఫాలో ది కరెక్ట్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీని పెంచుకోకపోతే ఏ ప్రాజెక్టు వయబుల్ కాదు. కాబట్టి మన యొక్క తెలంగాణలోని అన్ని లిఫ్ట్ స్కీములు కూడా డిజైన్ ఫర్ ఐడి క్రాప్స్, ఆరుతడి పంటలకే. సింగిల్ స్టేజ్ లిఫ్టింగ్ అంటే దేవాదుల సింగిల్ స్టేజ్ కదా,
దేవాదులు ఎక్కడ సింగిల్ స్టేజ్ అండి, మూడు స్టేజ్. సింగిల్ స్టేజ్ అంటే ఏ మార్పు, అదొక్కటే సింగిల్ స్టేజ్ లిఫ్టింగ్. అయితే నేనేమంటున్నంటే దేవాదుల సక్సెస్ అయినా అసలు దేవాదులంతా బ్యాడ్ ప్లానింగ్ చేసినటువంటి ప్రాజెక్టు ఇంకేది లేదు. ఎందుకంటే 500 క్యూసెక్లు లిఫ్ట్ చేయడానికి మూడు స్టేజ్ల లిఫ్టింగ్, అది ఫేజ్ 1. ఫేజ్ 2 కింద 700 క్యూసెక్లు లిఫ్ట్ చేయడానికి ఇంకొక 3 స్టేజ్ల లిఫ్టింగ్. థర్డ్ ఫేజ్ లో 1500 క్యూసెక్ చేయడానికి 57 కిలోమీటర్ల టన్నల్ని 57 కిలోమీటర్ల టన్నల్ని అసలు మనం ప్రపోజ్ చేస్తే అన్ని చేసినా కూడా 3000 క్యూసెక్లు వస్తలేదు. దానికి 170 రోజులు మనం లిఫ్ట్ చేస్తే 38 టీఎంసీ నీళ్ళు తీసుకుంటాం. దాని కింద 6 లక్షల ఎకరాలు పెట్టారు. దానికి ఏం ప్లానింగ్ అసలు అది? తుపాకులో కూడా 6 టీఎంసీలు కట్టిన తర్వాత పర్లేదా అంటే దానికి ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఆపరేషనల్కు ప్రాబ్లం లేదు. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే శాండ్ వచ్చేసి వారన్నిటినీ కొంచెం ప్రాబ్లమేటిక్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే స్టోర్డ్ వాటర్ దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టాలనుకుంటుంది. ఓన్లీ బ్యారేజ్ కి ఎంత ఖర్చు అవుతుంది అక్కడ కట్టాలంటే? 150 అడుగుల మీరు అన్నట్టు బ్యారేజ్ కి ఎంత ఖర్చు కావచ్చు? 3-4 కోట్ల అవుద్దా? ఇంకెక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే 2 బ్యారేజ్లు కట్టాలి. ఇప్పుడు ఎట్లుందంటే ఒరిజినల్గా ఏంది, కాన్ఫ్లుయెన్స్ కు 1.5 కిలోమీటర్ డౌన్ లో ఒరిజినల్ ఉండే, తర్వాత కాన్ఫ్లుయెన్స్ అన్నారు. ఇప్పుడు కాన్ఫ్లుయెన్స్ కు 0.5 కిలోమీటర్ మీద, అంటే ఇటు వారధా మీద ఒక బ్యారేజ్ కట్టాలి, ఇటు వైన్గంగ బ్యారేజ్ కట్టి రెండింటిని లింక్ చేయాలి. మళ్ళా రెండింటిని లింక్ చేస్తూ లింక్ కెనాల్ పెట్టాలి. అయితే ఇంతవరకు ప్రపంచంలో 2 రివర్ని కలుపుతూ బ్యారేజ్ కట్టింది కూడా లేదు. ఇక్కడ వైన్గంగ దగ్గర ఒకటి, వారధా దగ్గర ఒకటి, 2 బ్యారేజీలను కట్టి రెండింటిని లింక్ చేసింది కూడా ఇంతవరకు లేదు. మీ ఉద్దేశంలో తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ వద్దు ఇంకా ఇప్పుడు అంటే కట్టాలా వద్దా? ప్రభుత్వం వాళ్ళ కట్టాలనుకుంటే మొట్టమొదటి వాళ్ళు 150 మీటర్లకు వాళ్ళు ఒప్పించినట్టయితే కట్టుకునే అవకాశం ఉన్నది. కానీ మొదలు మహారాష్ట్ర గవర్నమెంట్ ని ఒప్పించేసి దీన్ని కూడా మళ్ళా ఓకే అయిన తర్వాత ఈ బ్యారేజ్ యొక్క మేము లెటర్ రాసాము. ఆదిలాబాద్ కు నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఓన్లీ ఆదిలాబాద్ వరకు. ఒరిజినల్ గా కూడా ప్రాణైత చేవలలో ఆదిలాబాద్ కు 50,000 ఎకరాలు ప్రొవిజన్ ఉండే. తర్వాత కాళేశ్వరం అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఆదిలాబాద్ కు 2 లక్షలు డిక్లేర్ చేసింది. కాబట్టి ఆ బ్యారేజ్ కట్టేసి అక్కడ 2 లక్షలు ఇస్తూ, కానీ బ్యారేజ్కి కూడా మేము ఏమంటున్నామంటే ఒక లెటర్ రాసాం గవర్నమెంట్ కు, మేము అడ్వైజర్కి ఇచ్చాము. అందులో ఏమున్నదంటే బ్యారేజ్ కూడా మోడల్ స్టడీస్ చేయండి, దాని యొక్క ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత ఫీజిబుల్ స్టడీస్ లో మనకు ఓకే అని వస్తే వీ కెన్ గో ఫర్ బరాజ్. దెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ ని 150 మీటర్లకు ఒప్పించినట్టయితే వీ కెన్ గో ఫర్ బరాజ్. ఈ 2 చేయకుండా మనం అనుకుంటున్నాం కాబట్టి బరాజు మనం ఇంతకుముందు చేసిన తప్పే మళ్ళీ సిడిఓ వాళ్ళ మీద మీరు ఒక డిజైన్ ఇచ్చేయండి మేము కట్టేస్తామని అంటే టెండర్ పిలిస్తే మళ్ళీ మనకు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోకుంటే మళ్ళీ అది బరాజు యొక్క లక్ష్యం నెరవేరదు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పించి తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టారనుకోండి, మళ్ళీ కేసీఆర్, బీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇటు బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కాకపోతే ఇంకో 2029 కాబట్టి 34 వాళ్ళు ఇది కాంగ్రెస్ ప్రాజెక్టు కాబట్టి మేము లిఫ్ట్ చేయం నీళ్ళని వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే దానంత దురదృష్టం తెలంగాణ ప్రజలకు ఇంకోటి ఉండదు. రాజకీయాలకు అతీతంగానే ఈ ప్రాజెక్టులు అంటే ఇప్పుడు అక్కడ ఫీజిబిలిటీ స్టడీ, అందుకనే చెప్పిన ఫీజిబిలిటీ స్టడీస్ లో దానికి గ్రీన్ సిగ్నల్ వస్తేనే కట్టాలి, మనం అనుకోని కట్టడం కాదు. తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ 150కు ఒప్పించినట్టయితే మనకి ఎన్ని నీళ్ళనే రానియండి, అక్కడి నుంచే మనకు సరిపోని నీళ్ళు రావు. 100 బదులు 100 వస్తాయా, 80 వస్తాయా, ఎన్ని టీఎంసీలో నీళ్ళు తీసుకుంటే మనం సింగిల్ స్టేజ్ లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లిలో పడతాయి. మన షార్ట్ ఫాల్ని మనము మేడిగడ్డ నుంచి తీసుకుంటాం అప్పుడు. కాబట్టి ఒక తీరుగా అక్కడ బరాజ్ కట్టడం అనేది వాస్తవమే. కానీ ఇప్పుడున్న సినారియోలో ప్రభుత్వం ఆదిలాబాద్కు నీళ్లు కావాలి కదా సార్, ఆదిలాబాద్ అది కూడా ఉన్నది, అది కూడా అంటే వాళ్ళకి వర్షపాతం ఎక్కువ కాబట్టి పెద్ద ఫరక్ ఏం పడతలేదేమో. అయితే మేమేమంటున్నాం అంటే మీ ద్వారా ప్రభుత్వానికి వినవించేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్ ఆన్ కృష్ణ బ్యారేజ్, కృష్ణ ప్రాజెక్ట్స్, పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయ సముద్రము, తర్వాత వీటి మీద కంప్లీట్, తర్వాత మిగతా కంప్లీట్ కానటువంటి మహబూబ్ నగర్ ప్రాజెక్ట్స్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, వాటిని కంప్లీట్ చేసుకుంటే మనము కృష్ణాలో ట్రిబ్యునల్లో
మనం యూసేజ్ని మనం ఇంత డిమాండ్ చేయడానికి వీలుంటది. మనకు ఇచ్చినటువంటి 200 లాస్ట్ స్టేజ్ కి వచ్చాయి కదా ఆర్గ్యుమెంట్స్, కానీ వచ్చినాయి. కానీ మనం సో ఫార్ మనం 299 10 సంవత్సరాలు వినడం ఏమాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసమా మరి ఏందో అర్థం కాదు. కానీ నేను కృష్ణా ట్రిబ్యునల్ ఆర్గ్యుమెంట్స్ విన్నా. 2004 నుంచి దాదాపు 7 నుంచి 11 లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు 2016 నుంచి వింటున్నారు. 10 సంవత్సరాలు అయింది. ఏంటంటే ఆ ట్రిబ్యునల్ వాళ్ళు ప్రతిరోజు రెగ్యులర్ వినొచ్చు కదా, 3 నెలలకు ఒకసారి వింటారు. అడ్వకేట్లకు, ఇంజనీర్లకు, లేకపోతే ఏమంటారు ట్రిబ్యునల్ లో ఉన్న జడ్జెస్ కు పండగ ఏమో గానీ ఇంజనీర్లకు ఏం పండుగ అండి? సరే అడ్వకేట్స్ కు వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు. అయితే నేనేమంటున్నా 10 సంవత్సరాలు ఉంటుందా ట్రిబ్యునల్ ఎక్కడన్నా? అయితే తీర్పు ఇవ్వడానికి ఎన్నిసార్లు ఆర్గ్యుమెంట్ వింటారు? అందుకని భరత్ గారు అది ఎప్పుడన్నా ఇవ్వనియండి. కానీ ఆలోగా మనం ఆ ప్రాజెక్టుల మీద మనం వెచ్చిస్తే ఆర్థిక పరిస్థితి కూడా మనకు కొంచెం ప్రాబ్లమేటిక్ ఉన్నది. కాబట్టి ఉన్న పైసలతోని అంతవరకు చేసినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది, మనం ఇప్పుడు ఏం చేసినాం, పంపింగ్ స్టేషన్స్, టనల్స్ ప్లస్ రిజర్వాయర్స్ చేశాం. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనీసం ఇంతవరకు టెండర్ విలువ లేదు. బట్ ఈ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి SLBC దాని గురించి ఎక్కువ 2.5 సంవత్సరాల నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్ అది ప్రాబ్లం అయింది కదా. అవునండి, టన్నల్ బోరింగ్ మిషన్ ప్రాబ్లం అయితే ఇప్పుడు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్ DBM మెథడ్ తో స్టార్ట్ చేశారు. అప్డేట్ షీట్ చేద్దాము. కానీ దానివల్ల మనకు ఎక్స్ట్రా ఆయకట్టు వచ్చేది ఏం లేదు. ఆల్రెడీ లిఫ్ట్ ద్వారా నడుస్తున్నది. కేసీఆర్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలంటారు కృష్ణా ప్రాజెక్ట్స్ గురించి? ఈ SLBC గురించి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు? బ్రాహ్మణ వాళ్ళు సరే నేనేమంటున్నా, కనీసం వినండి, వారు ఆ 10 భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ కంప్లీట్ కాలేదు పూర్తిగా. అయితే పాలమూరు రంగారెడ్డికి వారు చేసిన కృషిని మనం కొంచెం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మేజర్గా రిజర్వాయర్లు, టనల్స్, పంపింగ్ స్టేషన్స్ అక్కడ దానికి పైసలు లేకున్నా కూడా మనం ఇక్కడ దాన్ని మన కాళేశ్వరం యొక్క ఏదైతే దానికి కార్పొరేషన్ పెట్టారో ఆ కార్పొరేషన్ అంతర్భాగంగా చేసి 10,000 కోట్లు దానికి అక్కడ శాంక్షన్ చేయించేసి ఆ పంపింగ్ స్టేషన్లన్నీ కంప్లీట్ అయినాయి. అన్ని కంప్లీట్ అయినాయి ఈరోజు. కాకపోతే ఏంటంటే ఒకటి ఏంటంటే ఇంత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కాలేదు. డిండిలో కూడా అదే విధంగా జరిగింది. డిండి కూడా ఇంతవరకు ఏంటిదా దాని విషయంలో కూడా కొంత నెగ్లిజెన్స్. ఎక్కడి నుంచి వాటర్ అనేది కూడా రంగారెడ్డి విషయంలో ఒకటి జూరాల సోర్స్, శ్రీశైలం సోర్స్ అంటే ఇట్లనే ఇక తుమ్మడిగట్టి అండ్ మేడిగడ్డ లెక్కనే అయింది. అయితే సమర్థిస్తారా? అయితే నేను ఆ విషయంలో కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయినప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళ రిటైర్డ్ ఇంజనీర్లు జూరాల నుంచి వీళ్ళు మొదలు ప్రపోజ్ చేశారు. కానీ కేసీఆర్ వీళ్ళ మాట వినకుండా శ్రీశైలానికి తీసుకుపోయి ఏదో చేశారనేసి మమ్మల్ని చాగా శ్లాఘించారు. అయితే మేము ఏం చెప్పినామంటే యాక్చువల్గా జూరాల అనేది అక్కడ ఒక 9.5 TMC కెపాసిటీ అది. దాని మీద ఇంత లోడ్ ఉన్నదంటే ఈ రోజు వరకు కూడా నెట్టెంపాడుకు 20 TMC వాటర్ తీసుకుంటేనే 2 లక్షల ఎకరాలకు వస్తుంది. ఇంతవరకు అక్కడ 8 to 9 TMC వాటర్ తీసుకోగలుగుతున్నారు. ఎందుకంటే జూరాలలో సర్ప్లస్ అయినప్పుడే వాళ్ళు మోటార్లు నడపడానికి రైతులు అలో చేస్తున్నారు. సర్ప్లస్ కానప్పుడు మా వాటర్ మాకే సరిపోదు, మీరెట్లా చేస్తారు? జూరాల నుంచి ఒక 60 రోజుల ప్రవాహం ఉంటుంది. 60 రోజుల ప్రవాహం అది కాదు. మనకు అక్కడ 50,000 ప్లస్ ఉన్నాయి. మేము లెక్కేస్తే 16 days వచ్చినాయి. 50,000 అండ్ ప్లస్. ఎందుకంటే అబౌవ్ 50,000 వరకు కూడా అక్కడ నీకు పవర్ జనరేషన్ కి కావాలి. అక్కడ హైడల్ పవర్ ఉన్నది, మిగతా ఎన్ని ఉన్నాయి. కాబట్టి మేము పాలమూరు రంగారెడ్డి మేము అక్కడ డిజైన్ చేసినప్పుడు శ్రీశైలంలో ఎన్ని రోజులు ఉంటుంది? శ్రీశైలం ఇప్పుడు 60 days తీసుకున్నాము. అది కూడా మేము వారికి చెప్పడం జరిగింది. 854 దాటంగానే ఆంధ్రప్రదేశ్ గుంజుతుంది. అందుకని మనం ఏమన్నామంటే 60 days కాదు సార్, అటువైపు ఏమో వాళ్ళు 45 రోజులు ఫ్లడ్ డేస్ లో తీసుకుని ఉంటున్నప్పుడు రాజశేఖర రెడ్డి దాన్ని 30 days కు మార్చుకొని 1 TMC నుంచి 4 వచ్చింది. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు 4 నుంచి 8 చేశారు. మనం ఇక్కడ 60 రోజులకి ఎందుకు, మనం కూడా 30 days కే మనము డిజైన్ చేసుకుందాము. 30 days తీసుకున్నట్టుగా 4 TMC తీసుకుందాం ఒక రోజు శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డికి. ఎంతో ట్రై చేసిన మేము. 2 TMC. ఆ 2 TMC కూడా ఏం చేశారు, అందులో డిండి కూడా కలిపి దాన్ని 1.5 అటు
ఒక 30 ఇటు అంటే దానికి 90 టీఎంసీ, దీనికి 30 టీఎంసీ. వారు అసెంబ్లీ రూపకంగా మేము ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పారు కానీ చేయలేకపోయినరు. హరీష్ రావు గారు కూడా సైట్లో చెప్పారని మేము ఇంకా ఎక్స్ట్రా 2 కాదు 3 టీఎంసీ 2.5 టీఎంసీ తీసుకుంటామన్నారు. ఆ సింపుల్గా తీసుకుంటే అయిపోతుండే. 2 జిల్లాల మధ్యలో పెద్ద అగాధం ఒకటి సృష్టించిన తర్వాత. కానీ ఒకటి మటుకు నేను అప్డేట్ చేసి ఈ గవర్నమెంట్ని 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు డిండికి ఎక్కడి నుంచి వాటర్ అనేది డిసైడ్ చేయలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏతులని డిసైడ్ చేసింది. దాని తర్వాత ఎస్టిమేట్ చేసింది, టెండర్ పిలిపించాడు, అగ్రిమెంట్ అయింది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ అంటే ఇంతవరకు గ్రౌండ్ కాలేదు. అగ్రిమెంట్లు అయ్యి దాదాపు ఆగస్టులో అయితే దాదాపు శ్యామ్ ప్రసాద్ రెడ్డి బీఆర్ఎస్ అనుకూలవా, కేసీఆర్ మనిషా, రేవంత్ రెడ్డి మనిషా? మొన్నటి వరకు అంటే మొన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో కామెంట్ చేసిన తర్వాత అయితే ఆయన అయితే మిమ్మల్ని వ్యతిరేకమని అనుకుంటారు. మీరు బీఆర్ఎస్ మనిషి, కేసీఆర్ మనిషి అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాకా చెప్పిన నేను కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మేము 18 లెటర్స్ ఇచ్చినాం కేసీఆర్ తోని మేము డిజగ్రీ అయినటువంటివి. మరి ఎన్నడూ కూడా వారు మమ్మల్ని పిలిచి మీరు కాంగ్రెస్ తొత్తులా లేకుంటే కాంగ్రెస్ మనసులా లేకుంటే ఏ మనసులో ఎప్పుడు అనలేదు. ఒకటి మేము రాసిన లెటరు ఆంధ్రజ్యోతిలో హెడ్ లైన్స్ లో వచ్చింది. 8,000 కోట్లు ఆదా అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ పైప్ లైన్ బదులు టన్నెల్ తీసుకపోతే 30 టీఎంసీకి. అప్పుడు మేము అనుకున్నాం డెఫినెట్ గా అందరూ స్పందిస్తారు అనుకున్నాం. ఏ ఒక్క పొలిటికల్ పార్టీ స్పందించలేదు. వారం రోజుల తర్వాత కేసీఆర్ గారు పిలిచి వీరిచ్చిన రిపోర్ట్ మీద మీరు పరిశీలించండి డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా 2015లో కేసీఆర్ గారు నియమించిన కమిటీ మెంబర్లమైన మేము కేసీఆర్కి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పేసి, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా వారు నడుచుకోలేదని చెప్పేసి మమ్మల్ని చాలా హైగా చాలా పొగిడారు. మరి ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేము వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తే వారు ఇప్పుడు లేరు. మేము ఇప్పుడు వాళ్ళు తోతలవుతాం. వ్యతిరేకంగా ఇచ్చినప్పుడు కేసీఆర్ ఏమన్నా అన్నారా? ఏమనలేదు. మేము ఎన్నో రిపోర్ట్లు ఇచ్చినాం, 18 రిపోర్ట్లు ఇచ్చినాం. ఒక్కసారి కూడా మమ్మల్ని ఏంటి మీరు ఇట్లెందుకు రాస్తారు, ఇట్లెందుకు ఇస్తారు, మేము ఎన్నడూ కేసీఆర్ గారిని అపాయింట్మెంట్ అడగలేదు. వారే పిలిచేది ఎప్పుడే కానీ పిలిచి మాట్లాడేది. వి నెవర్ సాట్ ఎనీ అపాయింట్మెంట్. ఇక్కడ అపాయింట్మెంట్ అడిగినా మాకు దొరకలేదు. అది డిఫరెన్స్. ఎప్పుడు లాస్ట్ టైం మీరు ఎప్పుడు రేవంత్ రెడ్డి కలిసారు చివరిసారి? రేవంత్ రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత మేము కలవనే లేదు. అమెరికాలో కలిశాను వారిని. అచ్చా, సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా కలవలేదు? కూడా కలవలేదా? కట్టేసిపోతే మాకు దొరకలేదు. అదే అందరూ ఎంతమందిని కలిశారు? మేము ఈవెన్ మాకు ఒక్కొక్కళ్ళు 4-5 సార్లు కలిశారు. మాకు 2 సార్లు మాకు అపాయింట్మెంట్ మిస్ అయిపోయింది. ఓ రోజు మాకు టైం ఇచ్చారు. ఆ రోజు కమాండ్ కంట్రోల్లో వారు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడిని పిలిపించుకుని అక్కడే చేశారు. ఇంకోసారి కూడా జరగలేదు. 2 సార్లు మేము అపాయింట్మెంట్ అఫీషియల్ గా మాకు కలవలేకపోయినాము. వారు కాలిఫోర్నియాకి వచ్చిండే. నేను అప్పుడు అక్కడే ఉన్నా బాబు దగ్గర. ఐ హావ్ రిసీవ్డ్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. 50 మంది ఉంటుంది. మంచిగా కలిసాము. చేయగలిపిన తర్వాత ఇండియాకి వచ్చిన కలుస్తాం మిమ్మల్ని అని చెప్పాను. కార్లో కూర్చున్న తర్వాత విండో తీసి నాతో మళ్ళీ మాట్లాడినాను. మరి ఒక తీరుగా నేను అనుకున్న కేసీఆర్ వారు వచ్చిన తర్వాత కూడా ఈ డిండి విషయంలో మటుకు దే హావ్ టేకెన్ ఎ రైట్ డెసిషన్. దాని తర్వాత ఉన్నది అనుకున్నాము. కానీ అనవసరంగా మమ్మల్ని ఒక పార్టీకి అంటగట్టడం అయితే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు మేము ఇది రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను మౌనంలో ఉన్నాను. నేను 10th జూలై ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు అబ్జర్వ్ సైలెన్స్. 4 times వేశారండి ఒక గంటలో. నేను వారికి మెసేజ్ పెట్టాను. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ మాట్లాడారు. వారితో 10 minutes మాట్లాడిన తర్వాత జూలై 10th మీరు సైలెన్స్ ఉంటాయి ఎప్పుడే కానీ ఎవ్రీ ఇయర్. అంటే మా మిస్సెస్ వైపు వాళ్ళు మెహర్ బాబా 1925లో ఆ రోజే సైలెన్స్ స్టార్ట్ చేసిండు. ఆ ఫ్యామిలీ అంతా మెహర్ బాబా ప్రేమికులు కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు నేను చేస్తున్నా. అయితే నెక్స్ట్ డే మాట్లాడిండు, 10 నిమిషాలు మాట్లాడిండు. మళ్ళీ కలుద్దామంటే మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామన్నాము. తర్వాత ఆ రోజు సాయంత్రమే సీఎం గారిది ప్రెస్ మీట్ అయింది. ఈ విధంగా మా మీద కామెంట్ చేయడం అయినా కూడా మళ్ళీ సాయంత్రం నెక్స్ట్ డే నాడు మంత్రి గారు 5 గంటలకు ఇంట్లో కలుద్దామని చెప్పారు. కానీ మళ్ళీ సీఎం గారు మీటింగ్ ఏదో పెట్టడంతో అక్కడ హెల్డప్ అయిపోయాడు. ఇప్పటి వరకు మేము మినిస్టర్ గారితోనైతే కలవలేకపోయినాం ఫిజికల్ గా. ఇది ఈ ఎపిసోడ్ ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి జనరల్ గా మామూలుగా కలిసినాం. ఇంటికి పోయినప్పుడు మాట్లాడి ఖడే. కానీ వారిని ఎక్కడ కలిసినా మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని అయితే అడిగినాను నేను. చెన్నారెడ్డి గారి సమాధి దగ్గర కానీ, జయపరెడ్డి సమాధి దగ్గర కానీ, ఇంకెక్కడ కలిసినా
వీరిని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలుస్తానని ఎందుకో మరి మాకైతే అపాయింట్మెంట్ 2.5 సంవత్సరాలు ఇవ్వలేదు. నాతో కలిసి డిస్కస్ చేయొచ్చు కదా అంటే మీరు అపాయింట్మెంట్ ఇవ్వలే కదా సార్ 2.5 సంవత్సరాలలో. కానీ ఇప్పుడైనా మేము మీతోని అపాయింట్మెంట్ మీరు అడగడం అఫీషియల్ గా పోయి మేము అక్కడ కూర్చొని అడిగాం. మా తర్వాత మా ముందు ఇంటికి పోయి అడిగినప్పుడు నా డోర్స్ ఎప్పుడు ఓపెన్ అయ్యి శ్యాంప్రసాద్ నేను అబ్జర్వ్ చేసేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎవరైనా రాత్రి 10:30-11 అయినా కలవచ్చు, ఇంటికి వెళ్తే ఎవరైనా కలుస్తారు అంటే అలాంటి వాళ్ళు రావచ్చు. ముందు కూడా అపాయింట్మెంట్ అవసరం లేదు. అయితే ఒకటి మేము వేరు సీఎం సిస్టమ్ వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్క్లూసివ్లీ మాకు ఇవ్వాలన్న టైము. ఇప్పుడు అందరు అక్కడ 10 మంది ఉంటే మేము అక్కడ కూర్చొని నిలబడి నమస్కారం అట్లా చెప్పొచ్చినాం 4-5 సార్లు. అట్లేం లేదు. కానీ ఒక పాయింట్ మీద డిస్కస్ చేయాలంటే టోటల్ అటెన్షన్ మాది ఉండాలి కదా. ఉన్న కొన్ని పాయింట్స్ మీతో డిస్కస్ చేయాలి సార్. రేవంత్ రెడ్డి మీ మీద సరే మేము జైల్లో పెట్టాల్సింది లేకపోతే బెల్ట్ తో కొట్టాల్సిందని కామెంట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడైనా కలవాలనుకుంటారా? రేవంత్ రెడ్డి సమయం ఇస్తే కలుస్తారా? తప్పకుండా. ఇదో సీఎం వారు మనకి టైం ఇచ్చి మీరు రండి అంటే తప్పకుండా మేము కలిసి వారికి రిపోర్ట్ ఆయనకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఏదో ప్రెస్ మీట్ లో కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ నిజంగా ఉద్దేశం కూడా అది ఉండదు కదా. మిమ్మల్ని గతంలో పొగిడారని అంటున్నారు కదా. 8వ తారీఖు నాడే కదా, 8 నాడు అది, 11th నాడు ఇది. 11th ఇంకోటి ఏం తెలుసా, తెలంగాణ ఇంజనీర్స్ డే. నవాబ్ అలీ నవాజంగ్ బహదూర్ యొక్క జన్మదినాన్ని మన ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి దాని తెలంగాణ ఇంజనీర్స్ డే. తెలంగాణ ఇంజనీర్స్ డే నాడే ఇంజనీర్లను జైల్లో పెడతానన్న ముఖ్యమంత్రి గారు, అదొక బాధ. తర్వాత మేము ఇంత నిష్టగా ఉండి పనిచేసి మేము ఇంత మా సర్వీస్ చేస్తానంటున్నాం గవర్నమెంట్కు. మా యొక్క సర్వీస్ వాలంటీర్గా ఇవ్వడానికి మేము రెడీగా ఉంటా కూడా అది కాకుండా వీళ్ళని ఆ జైలు ఏ జైలు మన చెర్లపల్లి జైలా చెంచల్ కూడా ఏదో ఆ జైలు పెట్టకపోవడం నేను చేసిన పొరపాట అని అనడం అనేది కొంచెం. ఇంటర్వ్యూలో మీరు దాదాపు కన్నీళ్లు పెట్టుకున్న పని చేశారు, ఎందుకట్లా? అయితే ఏమైంది, ఆ రోజు నేను దాదాపు 5-6 మందికి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. మీ వారు వచ్చినప్పటికంటే 5 నిమిషాల ముందు వారు నాకు ఒకటి పెట్టారు అన్నట్టు. ఎక్స్క్లూసివ్లీ రేవంత్ రెడ్డి గారు నా గురించి కామెంట్ చేసింది అన్న 1 నిమిషం 30 సెకండ్ 40 సెకండ్స్ది. అది అయినా అది చూసిన 4-5 నిమిషాలకి మీ యొక్క ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. అందులో మనోడు అడిగిన ప్రశ్నకు అడిగినప్పుడు నాకు అది గుర్తొచ్చింది అన్నట్టు. గుర్తొచ్చినప్పుడు కొంచెం ఎమోషనల్ అయినా, అంతేగా పిచ్చి నాకు దానివల్ల నాకు ఇక ఆన్సర్ చెప్పుకోలేక జనాలు కొంతమంది ఏడవడము. మీకు సపోర్ట్ ఈ ఎపిసోడ్ తర్వాత మీకు సపోర్ట్ గా ఎక్కువ కాల్స్ వచ్చాయా, వ్యతిరేకంగా వచ్చాయా? వ్యతిరేకంగా ఒక కాల్ రాలేదు నాకైతే, నిజంగా రాలేదు. కాకపోతే నేను ఒక 12 మందిని నేను ఓదార్చవలసి వచ్చింది అన్నట్టు. సార్ మీరు ఇంత చేస్తే మీరు ఈ విధంగా అనడం మాకు బాధ అవుతున్నది, అది ఇది అని అంటే ఏం కాదు, ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకోవాలి. మనం ఏది ఆశించకుండా చేసినప్పుడు కొన్ని వస్తుంటాయి కాబట్టి మీరేమి చేయకండి అని. నాకు తెలియని వాళ్ళు ఎక్కడ ఆంధ్ర నుంచి కూడా నాకు, ఎందుకంటే నాకు ఈ రోజు కొంతమంది కాలర్స్ కూడా తీసుకుందాం మాట్లాడేది, ఎందుకంటే చాలా మంది మీతో మాట్లాడాలని అడుగుతున్నారు. పీసీఆర్ నెంబర్ డిస్ప్లే అయ్యండి శ్యాంప్రసాద్ రెడ్డి. సో ఆంధ్ర నుంచి కూడా కాల్ చేశారు. ఆంధ్ర నుంచి కొంతమంది, నెల్లూరు నుంచి వాళ్ళు ఏంటంటే అంతకుముందు మనం సమైక్య రాష్ట్రంలో మనము డిబేట్లలో వచ్చేవాళ్ళు కదా, అందులో ఒకరిద్దరు నాకు ఫోన్ చేసి మాకు చాలా బాధ అయిందండి, మీ విషయం మాకు తెలుసు కదా అని చెప్పి వాళ్ళు చెప్పడం. నాకు శ్రేయోభిలాషులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కూడా, నేను ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా నేను కాంట్రాక్టర్ల యొక్క ప్రేమని నాకెందుకుంటాయండి, ఏం లేదు. నేను రిటైర్ అయిన తర్వాత అడ్వైస్ కానీ ఎవ్వరికి లేదు. నేను రిటైర్ అయిన రోజు నేను అందరు ఏమన్నారు, సార్ మీరు 3 వరకు పనిచేస్తారు కదా తెల్లవారుజామున, మళ్ళీ 6 మొదలు పెడతారు కదా, 3 గంటలు పండుకుంటారు, రేపటి నుంచి ఏం చేస్తారు సార్ అని అడిగింది అనమాట. నేనేమన్నా అంటే రేపటి నుంచి ఏం చేస్తానో చెప్పాను కానీ 2 ఏం చేయను, 2 చెప్పాను అన్నట్టు. ఆ రోజు 1000 మంది వచ్చారు నా రిటైర్మెంట్ ఫంక్షన్, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చారు. కాదు, అక్కడ అంగడిపేటలో, నేను ఎక్కడ ఈగా రిటైర్ అయినో అక్కడ. అయితే వాళ్ళకి ఏం చెప్పినంటే, ఎటువంటి పరిస్థితులలో కాంట్రాక్టరు బ్లాంక్ చెక్ ఇచ్చి మీరు 2 లక్షలను రాసుకోండి, మా దగ్గర పని చేయాలంటే నేను ఎవరి దగ్గర పని చేయను అని చెప్పాను. కానీ అందరూ సపోర్ట్లు కొట్టారు. తర్వాత ఎటువంటి పరిస్థితులలో రాజకీయాలకు వచ్చే సమస్య లేదని చెప్పిన. 2007 నేను 19 years బ్యాక్, నవ్ ఐఎమ్ 76 సెప్టెంబర్ వస్తే. ఆ రెండింటిని నేను అట్లనే మెయింటైన్ చేస్తున్నా. ఐ నెవర్ వర్క్ విత్ ఎనీ కంపెనీ,
ఐ నెవర్ వర్క్. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ రాజకీయ వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు, నయా పైసా లేదు. టోటల్లీ నేను నాకు వచ్చే పెన్షన్ మీదనే బతున్నా కానీ నాకు ఇంకా ఎక్స్ట్రా తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము, దాని తర్వాత తెలంగాణ వచ్చిన దాంట్లో దాని నిర్మాణంలో పాల్గొన్నాము. దాని తర్వాత ఇందులో ఐ హ్యావ్ రిటైర్ అయిన తర్వాత చాలా అసలు ఇరిగేషన్ రంగంలో చాలా డబ్బులు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. మీరు జాయిన్ అవుతే కనుక తీసుకునేందుకు చాలా మంది రెడీ ఉండి అవన్నీ వదులుకున్నారు. నా గురించి అదే ఇప్పుడు నేను ఏదో టన్నల్ ఇన్ఛార్జ్ ఉంటే నేను అదే జేపీ వాళ్ళు నేను రిటైర్ అయ్యే ముందు ఆ ఎండి వచ్చేసి ఏదో స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టి నాకు డిన్నర్ ఇచ్చి ఏదో మాట్లాడుతుంటే నేను రిటైర్ నాది ఇది అభిలాష ఉన్నది, నేను మటుకు ఏ కంపెనీలో చేరనంటే వాడు చెప్పేసి నాకు ఏదో అడుగుతున్నాడు అనిపించి నేను నా అభిలాష చెప్పాను. చాలా మంది నాకు రిక్వెస్ట్ చేశారు కానీ ఆయన టోటల్లీ రిజెక్టెడ్. మీతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు, ఒకసారి తీసుకుందాం. రవీందర్ రామగుండం నుంచి. హలో హలో అండి. నమస్తే రవీందర్ గారు. నమస్కారం మేడం. అక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి సార్ గారికి తర్వాత భరత్ గారికి నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు సార్ని ఈరోజు స్టూడియోలో పిలిపించి మీరు చాలా డిస్కషన్ చేస్తున్నారు. అయితే సార్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కొంచెం పీసీఆర్ వాయిస్ పెంచండి. అయితే ఏంటంటే రేపు మన ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ కేసీఆర్ గారిని మీ అనుభవాలని మీ ఆలోచనని మాతో పంచుకోండి, మాకు సలహాలు ఇవ్వండి అని చాలా సార్లు అతను వేదిక మీద చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు వీళ్ళు స్వతహాగా వాళ్ళని గవర్నమెంట్ పిలవకపోయినా వీళ్ళు రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేకపోతే ప్రజల తాగునీటి అవసరాల పాయింట్ ఆఫ్ వ్యూలోనో వీళ్ళు స్వతహాగా సలహాలు ఇస్తే వీళ్ళని కిలాడి బ్యాచ్ అని లేకపోతే ఒక పార్టీకి అంటగెట్టి ఒకవైపు ఏమో సలహాలు ఇవ్వండి తీసుకుంటామని ఒకవైపు చెప్తూ ఇంకొక వైపు ఏమో సలహాలు ఇస్తే వీళ్ళని చెంచలు కూడా చేయాలి, బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే దీన్ని ఎలా చూస్తాం సార్? ఒక మామూలుగా అయితే ఇప్పుడు ఇటువంటిప్పుడు రాష్ట్ర అవసరాల దృష్ట్యా గానీ ఇంకేదన్నా విషయంలో గానీ ఎవరు సలహాలు ఇవ్వడానికి ముందు రారు కదా సార్ ఇలా చేస్తే. ఒకవైపు ఏమో సలహాలు తీసుకుంటామని ప్రజల ముందు చెప్తారు, ఇంకొక వైపు ఏమో సలహాలు ఇచ్చే వాళ్ళని జైల్లో పెట్టాల్సింది, నేను తప్పు పని చేశాను అంటే అధికారంలో ఉంటే ఎవరైనా జైల్లో పెట్టచ్చు అన్నట్టే కదా. అతను అంత సీనియారిటీ ఉన్నటువంటి ఒక ఇంజనీరు, అతను అలాంటి వ్యక్తి ఒక కన్నీళ్ళ పర్యంతమేనంటే అతను ఎంత బాధపడి ఉంటాడు. మనం పదే పదే కూడా గుర్తు చేయొద్దు, ఆల్రెడీ దానికి జవాబు చెప్పారు. సో శ్యాంప్రసాద్ రెడ్డి గారు తెలంగాణ ఇంజనీరింగ్ ప్రౌడ్ అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంజనీర్. మేబీ అంటే ఇప్పుడు ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు నచ్చకపోవచ్చు. ఇప్పుడు మా జర్నలిస్టుల్లో కూడా ఒకళ్ళు లెఫ్ట్ ఉంటారు, ఒకళ్ళు రైట్ ఉంటారు, ఒకళ్ళు సెంట్రల్ ఉంటారు. అందరు ఎవరి గొప్పతనం వాళ్ళదే. ఇంజనీర్లో కూడా ఒకళ్ళు మీతో విభేదించే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వేరే ఇంజనీర్ ఇప్పుడు లక్ష్మీనారాయణ కానీ వాళ్ళు కానీ అక్కడ లిఫ్ట్ చేయొద్దు, లిఫ్ట్ 80% చేయొద్దు అని వాళ్ళు అంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, అంతే కదా. దీనిలో బహుశా లక్ష్మీనారాయణ లిఫ్ట్ చేయొచ్చు అని ఇచ్చినట్టుగా నాకు చేయొచ్చు. సార్ ఒక్కటి ఇక్కడ నాకు డౌట్. ఇప్పుడు సుందిళ్ళ అన్నారం మనం కాలర్స్ నెక్స్ట్ కాలర్ తీసుకునే ముందు ఇప్పుడు అన్నారంలో 3.3, సుందిల్లో 5.5, రెండింటిలో కలిపి 8.8 టీఎంసీ నీళ్ళు నిల్వ ఉంచాలి అని చెప్తున్నారు. కానీ ఎన్డీఎస్సీ నీళ్లు నిల్వ ఉంచొద్దని చెప్పింది కదా. సో ఇది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ కాబట్టి నిల్వ ఉంచొచ్చు అని చెప్తున్నారు. అయితే అందుకే మేము ఏమంటున్నామంటే గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేసి ఇటువంటి పరిస్థితులలో మంచినీటి కూడా కరువు వచ్చే పరిస్థితులలో మేము కొంత మీరు పరిశీలించి నిపుణుల యొక్క పర్యవేక్షణలో ఏదో అక్కడ ఆన్ చేసి కూర్చోవడం కాదు, ప్రతి బ్యారేజ్ దగ్గర కొంతమందిని పెట్టేసేసి ఈవెన్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 3 పంపుల్లో ఒకటేసారి ఆన్ చేయాలి సైమల్టేనియస్లీ. అంటే అది చేసిన తర్వాత ఇది నిండిన తర్వాత ఇది మొదలు అది కావాలి కదా. 8.8 అయిపోయిన తర్వాత ఇక అప్పుడు సబ్మెర్టేజర్ గా స్టార్ట్ అవుతాయి అన్ని. అయినప్పుడు ప్రతి దగ్గర కూడా రిజర్వాయర్ల మీద మీకు అది ఒకటి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క రిప్రజెంటేటివ్ కూడా ఈ రెండింటి రిజర్వాయర్ల దగ్గర కూడా వాళ్ళు వచ్చి ఉండేటట్టుగా, తర్వాత మేము కూడా వాలంటీర్గా కొంత
మేము కూడా సహకరిస్తున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా వాలంటీర్గా వచ్చే వాళ్ళు, తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, అందరి యొక్క రిప్రజెంటేటివ్స్ ఈ అన్నారం దగ్గర కొంతమంది, సుందీల దగ్గర కొంతమంది రౌండ్ నీళ్లు లిఫ్ట్ చేస్తే అన్నారం సుందీల బ్యారేజీలు కొట్టుకపోతే ఏంది పరిస్థితి? కొట్టకపోతే అనేది ఉండండి, నిపుణుల యొక్క పర్యవేక్షణ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే అబ్నార్మల్ గా సీపేజ్ అనేది మనం గురించినప్పుడు వీ విల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ ద స్పాట్, ఆపేస్తాం కదా. లేదు మనకు తక్కువనే ఉన్నది 10% ఛాయిస్ కూడా లేదా అన్నారం సుందీల బ్యారేజీలకు డ్యామేజ్ జరిగే అవకాశం మీ ఉద్దేశంలో? అంటే ఏదైనా కూడా మనము అందులో ఇంకోటి కూడా ఇంపౌండ్ చేసిన తర్వాత ఇంకొకటి టెస్ట్ చేసేది కూడా ఉంది. అసలు మనము ట్రేసింగ్ టెస్ట్ అంటే కలర్డ్ వాటర్ని మనం అక్కడ ఇచ్చేస్తే ఎక్కడ అసలు సీపేజ్ అవుతున్నదని కరెక్ట్గా తెలుసుకోవడానికి కూడా కొంత వాటర్ని ఇంపౌండ్ చేయాల్సి వస్తుంది. మనం ఆ టెస్ట్ నెపం మీద కూడా మనం కొంత ఇంపౌండ్ చేసుకుంటే ఆ టెస్టులు కూడా చేసుకోవచ్చు కదా ఇప్పుడు, అది కూడా కొంత. కానీ మనకు ఎప్పుడైతే ట్రయల్ అండ్ ఇప్పుడు మనకు ఉన్న సిచ్యువేషన్ వాళ్ళని కొంచెం ట్రయల్ చేద్దాం, ప్రజలకు కూడా మన ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది అనేది కూడా వస్తుంది కదా. చేసినా కూడా మేము చేసినాం అని చెప్పి ఇప్పుడు అన్నారం సుందీల బ్యారేజీల ఖర్చు దాదాపు 5-6 వేల కోట్లు ఉంటుంది. మరి అది నేను 5-6 వేల కోట్ల బ్యారేజీ అంటే మనం ఇప్పుడు టోటల్ గా మనం నింపడం లేదు కదా సార్. మనము ఓన్లీ 1/3 కెపాసిటీ మనం చేస్తున్నాం కదా భరత్ గారు. చేసినప్పుడు మన ఏది నిపుణుల పర్యవేక్షణలో జరగాలంటున్నాగా. నేను ఏదో మామూలుగా చేసేసి వాళ్ళు వదిలిపెట్టడం కాదు. వీ హ్యావ్ టు బి దేర్ రౌండ్ ది క్లాక్. అబ్నార్మల్ గా వచ్చినా అప్పుడు ఆపేసేస్తాము. సపోజ్ ఒకవేళ అంటే మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదుందంటే ఇది గనుక మనము ఇక్కడ ఏమన్నా అయితే జరిగితే అసలు భద్రాచలం మునుగుతుంది అనేది ఒకటి వస్తుంది. కానీ మనం అక్కడ వాటర్ ఎంత స్టోర్ చేస్తున్నాము? 8.8 TMC. మిగతాదంతా ఎల్లంపల్లికి వెళ్ళిపోతుంది. కాబట్టి 8.8 TMC వాటర్ కనుక ఒక 24 అవర్స్లో పోతే 1,00,000 క్యూసెక్లు రేట్ ఆఫ్ ఫ్లో ఉంటే సరిపోతుంది. అదే కనుక 3 అవర్స్లోనే పోయింది అనుకోండి, 8 lakh క్యూసెక్స్ రేట్ ఆఫ్ ఫ్లో ఉంటే అది అవుతుంది. మనకు ఎన్నోసార్లు 10 lakhs అబౌవ్ మనం చూసాం, అసలు ఏం జరగలేదు. కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్. వాటర్ ఈ బ్యారేజీలు కొట్టుకపోతే ప్రాబ్లం కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం బ్యారేజీలు కొట్టకపోతే ప్రమాదము 40 ఊర్లు ప్లస్ భద్రాచలం అంటుంది. అది లేదని చెప్పాం మేము. భద్రాచలంకి ఏం కాదు, ఏ ఊర్లు కూడా కాదు, ఏ ఊరు కూడా ఏం కాదు. ఎందుకంటే అదే ఒకవేళ అయితే ఇప్పుడు మీ ఉద్దేశంలో నిజంగా ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనుకోండి, సుందిల్లా అన్నారం ఈ మేడిగడ్డ రిపేర్ కి ఎంత టైం పడుతుంది? నిజంగా చేయాలనుకుంటే రిపేర్ ఎన్ని రోజుల్లో చేయొచ్చు కుంగిందాన్ని? ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ఏమో అది పర్యవాసింది అంతే, దాన్ని అదే అంటారు. వీళ్ళేమో మొత్తం కూలిపోయింది అంటారు. ఏది నిజం? పర్యవాసిందా, కూలిపోయిందా, కుంగిపోయిందా? ఇప్పుడు ఎంత పడుతుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. వీ కెన్ నాట్ కంక్లూడ్ నౌ. ఇప్పుడు వాళ్ళు సిడబ్ల్యూసి పిఆర్ఎస్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు, మన యొక్క టీమ్. దే విల్ సిట్ దేర్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ దే విల్ డిసైడ్. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు, ఏ బ్యారేజ్ దగ్గర ఏమేమి చేయాలి, ఏంటి, ఏం కథ, ఎందుకు పోయింది అనేది మనకిప్పుడు త్వరలోనే మనకు అది ఆ రిజల్ట్స్ రాబోతున్నాయి. దాని తర్వాత మనం చర్చిద్దాం. ఇప్పుడు మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయడానికి లేదు, వీళ్ళ వలన వాళ్ళ వలన కాదు. సో మన ఇంజనీర్లు ఇప్పుడు సిడబ్ల్యూసీ దగ్గర పోయి కూర్చుంటారు. సిడబ్ల్యూసీ కాదు, సిడబ్ల్యూపిఆర్ అంటే మన పూణేలో ఉన్నటువంటి సిడబ్ల్యూపిఆర్ఎస్ సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ టెస్టులు జరిగినాయి అనమాట. మేము 2023 చెప్పినాము. అసలు లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తో ఒక కమిటీ నియమించి వాళ్ళకి 6 నెలల టైం ఇచ్చేసి టోటల్ గా లాజిస్టిక్స్ ప్లస్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇచ్చేసి వాళ్ళు ఏ ఏజెన్సీనైనా కూడా వాళ్ళు ఎంగేజ్ చేసుకునే విధంగా అధికారాలు ఇచ్చి అప్పుడు వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమి ఇవ్వాలంటే ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అండ్ ఇట్స్ రెక్టిఫికేషన్స్. మనకు ఓన్లీ ఫెయిల్యూర్ కాదు. ఇప్పుడు అది చేయలేదు. ప్రకాష్ లాంటి వాళ్ళు ఆ బ్యారేజీని కూల్చారు, బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు అంటారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? నేను ఇప్పుడు సరే, ఇప్పుడు కొంతమంది అదంటుండే ఏదంటుండే ఏదైనా కూడా తేలుతుంది కదండి. ఇక ఉందా, ఛాన్స్ ఏమైనా ఉందా? అయితే మరి వినండి, ఈ మధ్యలో మనం కొన్ని న్యూస్ ఏం విన్నామంటే చెక్ డ్యామ్లను ఆ విధంగా బ్లాస్ట్ చేశారు, మన శాండ్ గురించి అని చెప్పి అక్కడ ఉన్నాయి. మరి ఆ కోణంలో ఆలోచించినప్పుడు మరి అప్పుడు దాన్ని పోలీస్ కేసు చేశారు కదా, FIR దర్జీ కూడా చేయించారు అప్పుడు అసిస్టెంట్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఇంజనీర్లతో. కేసీఆర్ అనుకుంటే అక్టోబర్ 21 నుంచి December 3 లోపు రిపేర్ చేస్తే అయిపోతుండేనా కుంగినప్పుడు?
అక్టోబర్ 21 బ్యారేజ్ కూలింది, డిసెంబర్ 7 వరకు వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆ ఏజెన్సీలను పిలిస్తే ఎల్లంటి వాళ్ళు ఏమన్నారంటే ఎన్ని వందల కోట్లైనా మేము రెక్టిఫై చేస్తామని ఒప్పుకొని లెటర్ రాసిచ్చి గవర్నమెంట్ మారిన తర్వాత దానివల్ల ఆయన రివర్స్ కు పోవడం అనేది ఎల్లంటికి భావ్యం కాదు. అది ఒకసారి ఒక గవర్నమెంట్ చరిత్రలో ఇది ఒక మచ్చ. నాకు గమ్మత్ ఏంటంటే నేను ఈ మధ్యలో సర్దార్ సరోవర్ కు వెళ్ళుంటి. నేను సర్దార్ తర్వాత మన గుజరాత్ లో అంటే మేము సర్దార్ సరోవర్ అది 100 TMs పైనే ఉన్నది. అది కానీ 40 lakh acres దాని ఆయకట్టు. అయితే ఎట్లా మరి 100 TMs అంటే ఫ్లో వస్తుంటది కదా దానికి. అయితే ఇంకోటి ఏంటంటే 40,000 cusecs దాని యొక్క కెనాల్ డిశ్చార్జ్. అయితే ఆ సర్దార్ సరోవర్ దగ్గర సర్దార్ పటేల్ విగ్రహం ఉన్నది కదా, ఆ విగ్రహం నుంచి చూస్తే ఆ విగ్రహము ప్లస్ సర్దార్ సరోవర్ రెండు అవుపడుతున్నాయి అనమాట. సర్దార్ సరోవర్ కట్టించిందేమో జయప్రకాష్, ఆ విగ్రహం కట్టించిందేమో ఎల్లంటి. వీళ్ళిద్దరు మా తెలంగాణలో ఫెయిల్ అయ్యిందని నేను చెప్పిన అన్నట్టు. ఇంత బ్రహ్మాండమైన మనకు ఒక కాలర్ ఉన్నారు, తీసుకున్నాం. ఖమ్మం నుంచి రామకృష్ణ గారు. హలో రామకృష్ణ గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. నేను రైతును సార్. నాకు 2 డౌట్లు సార్. మీరు ఇంజనీర్ చేసేంత ఏంటంటే సార్ నా డౌట్ చెప్పండి. అన్నారం సుందిల్ల అనేది గోదావరిలో పంపింగ్ చేయడం వల్ల రివర్స్ పోయి ఇప్పుడు అన్నారంలో పోసిన నీళ్లు సుందిల్ల దాకా ప్రయాణం చేస్తారు సార్. రివర్స్ వాటర్ ఇక్కడ అన్నారం నీళ్లు పోస్తే సుందిల్ల దాకా పోయి ఆగాల, సుందిల్లో పోసిన నీళ్లు ఎల్లంపల్లి దాకా పోవాలి సార్. కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి అంత కింద పోయి మేడిగడ్డ కాడ 14 కిలోమీటర్ల కింద కట్టాల్సిన అవసరం ఉంది సార్. అంటే నా డౌట్ సార్, కన్నెపల్లి కాడ పంపు కాడ కడితే అది కరెక్ట్. అన్నారం సుందిల్లా ఓకే సార్. అక్కడ నీళ్లు కొంత దూరం పోయి ప్రయాణం చేసి పైపు లేకుండా గోదావరిలో పోయి పంపింగ్ చేయడం అదొక పద్ధతి. కన్నెపల్లి కాడనే డ్యామ్ కడితే మనకి పంప్ హౌస్ కాడ కడుకుంటే పైనుంచి కదా సార్ నీళ్ళు వచ్చేది ఇక్కడ. అయితే ఇప్పుడు సార్ మీ యొక్క డౌట్ ఏదైతుందో ఇంకో డౌట్ సార్. ఇంకో డౌట్ ఏంటి సార్, ఇప్పుడు మీరు 152 మీటర్లు పైన అక్కడ ఉంది కదా సార్, మన ప్రాణిత వచ్చే దగ్గర ప్రాణిత కట్టేది అనుకున్నాం కదా సార్, వారదాగా దగ్గర అక్కడ తుమ్మడి హట్టి దగ్గర. అయితే 152 మీటర్లు కాకుండా ఇప్పుడు సుందిల్లా అనేది ప్లాన్ చేసినట్టయితే 152 మీటర్లు కాకుండా 148 మీటర్లతో కూడా గ్రావిటీ ద్వారా వచ్చాయి కదా సార్. ఎక్కడ 148 ఎక్కడ అంటారు? 148 అక్కడ తమ్మిడిహట్టి దగ్గర 148 అయితే కట్టినట్టయితే మనకు ఇప్పుడు అక్కడ 70 కిలోమీటర్ల కెనాల్ ని అక్కడ 152 అనుకుని అక్కడ కెనాల్ ని కట్టించినాం మనం. ఇప్పుడు అది 152 ఉండండి రామకృష్ణ గారు. మనం సుందిల్లకైనట్టయితే 148 కూడా గ్రావిటీ ద్వారా వచ్చాయి కదా సార్. అదే మీరు ఒకటి ఆలోచించండి, సుందిల్లది 140 అంటే తక్కువనే ఉంటది, 132. కానీ నేను అనేది ఏంటంటే అక్కడ ఈ 70 కిలోమీటర్ల కెనాల్లోని ఆ నీళ్లు రావాలన్నప్పుడు అక్కడ 152 అనుకుని ఆ కెనాల్ ని డిజైన్ చేశారు. ఆ 148 అన్నప్పుడు అక్కడ లిఫ్ట్ చేసి ఆ కాలువలు పోయాల్సి వస్తుంది కొంచెం. అది నేను అనేది. మెయిన్ డౌట్ సార్, ఇది మీరు ఖచ్చితంగా ఆలోచించారు సార్. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ కానీ చెవిడం కట్టాలి సార్. ఎందుకంటే నీళ్లు ఇప్పుడు ఇది మీరు అన్నారం సుందిల్ల సూపర్ ప్రాసెస్ సార్. ఎందుకంటే నీళ్లు గోదావరి రివర్స్ పోవాలా, అక్కడి నుంచి పంపు అందుకోవాలా, మనకి గ్రావిటీ ద్వారా పోతుంది. నన్ను హలో, మీరు అర్థమైంది రామకృష్ణ గారు, మీరు ఏమో అడగాలో అర్థమైంది. కాకపోతే ఎక్కడైతే కొంచెం నేరే ఉన్నదో అక్కడ కట్టాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఆ కిందికి వెళ్ళిపోయారు. కానీ ఇంకొంచెం పైకి కట్టినట్టయితే బాగుండేదని మేము కూడా సజెస్ట్ చేసాం. మేడిగడ్డ అనేది అక్కడ వరకు కాదు, ఇంకా పైనే ఉన్నట్టు అంటే ఎక్కడైతే మనకు ఇప్పుడు అక్కడ ఏమైందంటే నేరో ఉన్నదని చెప్పేసి అక్కడ వాళ్ళు ఫైనల్ చేశారు. కానీ ఆ నేరో సరిపోక మళ్ళీ దాన్ని మళ్ళీ ఎక్స్కవేట్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొంచెం పైకి తీసుకుంటే మనకు కావాల్సిన విడత ఈజీగా దొరికేది అన్నట్టు. మళ్ళా ఒక జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల మీద. కాబట్టి వారు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉన్నది. అంత కిందికి పోవాల్సిన అవసరం లేదు, అది కట్టిండ్రు. కానీ ఆ సజెషన్ చేసింది వాప్కోసోల్ చేశారు. అందులో ఇది ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి అరెస్ట్ చేశారట కదా, సిబిఐ కేసులో కూడా ఇరుక్కున్నారట కదా. ఇప్పుడు ఉండొచ్చు అది కరెక్టే అది. కాబట్టి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనకు కన్నెపల్లి పంప్ హౌస్ నడవాలంటే ఇప్పుడు ప్రాణీతలు వచ్చేటువంటి నీరు ఏదైతే లెవెలే మనకు దానికంటే ఎక్కువ ఉన్నది. కాబట్టి మన ఎండిడిఎల్ కంటే మనం పంపులు నడపడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, దానికి ఎలాంటి దానికి అది లేదు సార్. అంటే
ఇప్పుడు ఒకటి అంటే కాలర్స్ తీసుకునే ముందు, ఇప్పుడు ఎల్లంపల్లి రిజర్వాయర్ కెపాసిటీ 20 టీఎంసీలు కదా. ఎల్లంపల్లి నుంచి లాస్ట్ 6 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేస్తున్నా 250 నుంచి 300 టీఎంసీలు వట్టిగా పోతున్నాయి కిందకి. 250 టీఎంసీ మినిమం. ఈ ఎల్లంపల్లి 20 టీఎంసీల బదులు దీని కెపాసిటీ కొంచెం పెంచి 30 టీఎంసీలో 40 టీఎంసీలో చేసి స్టోరేజ్ పెంచి ఇక్కడ నుంచే అసలు నీటిని లిఫ్టింగ్ చేస్తే ఇబ్బంది ఏమై ఉండేది? ఎందుకంటే యావరేజ్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ 63 టీఎంసీ అనుకుంటా ఎల్లంపల్లి. అక్కడ 63 టీఎంసీలు ఉన్నది. మరి అక్కడ 250-300 టీఎంసీలు పోయినాయి కిందికి. 9 అవసరం లేదు, మేడిగడ్డ అవసరం లేదు, ఎల్లంపల్లి నుంచే నీటిని లిఫ్ట్ చేస్తే గనక మళ్ళీ తిప్పిపోతలు అన్నది అవసరం ఉండదు కదా. అట్లా కాదు కదా, మన అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అనేది డిపెండబుల్ అవైలబిలిటీ కాదు. అది మనం ఏంది 100 సంవత్సరాలలో 75 సంవత్సరాలు ఉంటేనే దాన్ని 75% డిపెండబిలిటీ అంటాం. 70% డిపెండబిలిటీ చూస్తే అక్కడ మీరు చెప్పినది ఆ ప్రకారంగా ఉంటుంది. ఇదంతా ఫ్లడ్ కిందకి వస్తుంది. ఇది ఓసారి వస్తుంది, ఓసారి రాదు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని మనము అంటే డిపెండబిలిటీ ఎల్నినో సంవత్సరాల కోసం ప్రాజెక్టులు డిజైన్ చేయొచ్చా? ఎల్నినో సంవత్సరాల కోసమే డిజైన్, ఒక సంవత్సరం వర్షం బాగుపడ్డది అనుకోండి, కొత్త సిస్టమ్ వచ్చింది కదా. ఇప్పుడు మన గ్రాచారం బాలేక ఒక 4-5 సంవత్సరాలకు వర్షాలు పడకపోతే ఇప్పుడు ఆ సంవత్సరాలు వాటర్ యూజ్ చేసుకుని మెట్ట పంటలు, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మెట్ట పంటలు వేసుకోండి అని చెప్తుంది. వరి వేయొద్దు, మెట్ట పంటలు వేసుకోండి. 2 పంటల బదులు ఒక పంట క్రాప్ హాలిడే ఇస్తారేమో. రబీకి నీళ్లు ఉండవేమో. అట్లా ఒక సంవత్సరం వదిలిపెడితే నష్టం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోమంటుంది స్టేట్ గవర్నమెంట్లని. ఏంటంటే టోటల్ గా ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు స్టోరేజ్ చేసుకుని స్టోరేజ్ రిజర్వాయర్ని పెట్టుకోమంటుంది అన్నట్టు. ఇప్పుడు జూరాలు ఉన్నది. జూరాలు దాని ఓన్ కెపాసిటీ 9.5 కానీ ఫ్లడ్ అన్ని నుంచి లక్షల క్యూసెక్కులు పోతుంటది. లక్షల క్యూసెక్కులు పోయినప్పుడు దాని నుంచి లిఫ్ట్ చేసే రైట్ సైడ్ ఒక రిజర్వాయర్, లెఫ్ట్ సైడ్ ఒక రిజర్వాయర్. వీ హ్యావ్ ప్రపోజ్డ్ ఒక 20 టీఎంసీ రిజర్వాయర్ ఆన్ ది రైట్ సైడ్. మేము గవర్నమెంట్ కి లెటర్ ఇచ్చినా మేము. మీరు ఒక్క ఊరు మునగకుండా రైట్ సైడ్ ఒక 60 మీటర్స్ లిఫ్ట్ ద్వారా ఒక రిజర్వాయర్ ఏర్పరచుకొని మనకు లీన్ పీరియడ్ లో మళ్ళీ పవర్ జనరేషన్ చేసుకొని మళ్ళీ సిస్టంలో పడేటట్టు చేస్తే మళ్ళీ అన్నిటికి పోతుంది. అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఎల్లంపల్లి కెపాసిటీ ఏమైనా పెంచరాదా? ఎల్లంపల్లి కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి కెపాసిటీ పెంచాలన్నప్పుడు దానికంటే మనం ఇంకేదైనా వేరే దగ్గర దాని అప్ స్ట్రీమ్ని ఇంకెక్కడన్నా చేసుకోవడం బెటర్, పైన చేసుకోవడం. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి తర్వాత పడ్డ ప్రతి వర్ష బొట్టు ఎల్లంపల్లికే వస్తుంది. కడెం నుంచి వచ్చే వాటర్ కూడా కడెము కాబట్టి మంచి వర్షపాతం ఉంది. కడెము, స్వర్ణ ఈ 2 అంటే కడెంది ఎట్లుందంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అనమాట కడెంది. అయితే అసలు కడెంనే అసలు ఇంకా కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము ఆ కడెంది కూడా మేము వెళ్ళి చూసి వచ్చేసి దానికంటే ఏం చేశారంటే ఒక 6 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ కడెం మీద ప్రపోజల్ వచ్చింది. కుప్టి అది కనుక అయినట్టయితే అది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లెక్క కడెంకు పనిచేసే అవకాశం ఉన్నది. ఆదిలాబాద్ లో 1200 mm రెయిన్ఫాల్ ఉన్న దగ్గర మనము చిన్న మైనర్ ఇరిగేషన్, మిడియం ఇరిగేషన్ చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి రిజర్వాయర్స్, స్టోరేజ్ రిజర్వాయర్స్ అంటే మనకు ఫ్లడ్ వచ్చినప్పుడు స్టోర్ చేసుకుంటాము, మళ్ళీ మిగతా టైంలో దాన్ని వాడుకుంటాము. అది నేననేది అవి మనం చేసుకోవాలనేది. అట్లా అయితేనే మనకి ఏమైనా. ఇంకోటి కృష్ణ మీద మన ప్రాజెక్టులు ఒకటి భరత్ గారు మీ దృష్టికి తెస్తున్నా. తెలంగాణ వైపు అన్ని ప్రాజెక్టులు 90 ఫ్లడ్ డేస్ కు డిజైన్ చేయబడ్డాయి. ఇది ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, నల్గొండలో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా కూడా 90 ఫ్లడ్ డేస్ కు డిజైన్ చేయబడ్డాయి. అటువైపు ఏమో 30 డేస్ కు డిజైన్ చేయబడ్డాయి. అంటే ఇంటేక్ కెపాసిటీ వాళ్ళేదేమో బ్రహ్మాండంగా పెట్టుకున్నారు. మనదేమో అన్ని కలిపినా కూడా అసలు ఒక 3-4 టీఎంసీలు అయితే లేదు అసలు. కాబట్టి మనం అన్ని కూడా 30 ఫ్లడ్ డేస్ కు మనము మన ప్రాజెక్టులని మనం మార్చుకోవాలి. ఇప్పుడు కల్వకుర్తి ఉన్నది. దో వీఆర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం, ఇట్ డిజైన్డ్ ఫర్ 90 ఫ్లడ్ డేస్. 90 ఫ్లడ్ డేస్ బదులు దాన్ని ఇంకొక రిజర్వాయర్లే లేవు. ఒక రిజర్వ్ అన్ని చిన్న లిఫ్ట్ పంపులు ఎక్కువ ఇంటేక్ కెపాసిటీ పెంచుకోవాలి. ఇప్పుడు ఎంత 0.25 టీఎంసీ ఇప్పుడు ఎంత ఉన్నదంటే 4000 క్యూసెక్స్ అంటే 1/3 టీఎంసీ పర్ డే అన్ని పంపులు నడిస్తే. అయితే అదే విధంగా నెట్టంపాడు కానీ, భీమా కానీ
జూరాల లిఫ్ట్ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా 90 ఫ్లడ్ డేస్ కు డిజైన్ చేసిండ్రు. మరి ఇవన్నీ ఇంటేకులు చెప్పిన వాడు అన్నిటి మనము ఎవరి పర్మిషన్ అవసరం లేదు, అప్గ్రేడ్ చేసుకోవడం. మన ఎవరి పర్మిషన్ అవసరం లేదు. సేమ్ వాటర్ మేము 30 days లో తీసుకుంటాం అంతే. ఓకే, అట్లా మార్చుకోవాలి. ఎల్లంపల్లి అప్ స్ట్రీమ్ లో ఒకటి కట్టొచ్చు, ఎల్లంపల్లి అప్ స్ట్రీమ్ లో ఇంకొక రిజర్వాయర్ కట్టొచ్చు, చేసుకునే అవకాశం. దాని ద్వారా ఏమన్నా అక్కడ లోకల్ గా దాన్ని చేసుకోవచ్చు. అసలు ఎల్లంపల్లి ఆ స్ట్రీమ్ లో కూడా మనం చేసుకునే. అంటే ఎల్లంపల్లి ఇప్పుడు 20 TMC లేదు, దాని అవసరాలేమో ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ దాకా నీళ్లు వస్తున్నాయి. అంటే మనది ఎల్లంపల్లి హైదరాబాద్ దాకా నీళ్లు వస్తున్నాయి. NTPC ఉంది. లోకల్ గా ఏమి నీళ్ళు ఇవ్వట్లేదు ఎల్లంపల్లి. అంత వాటర్ మా కళ్ళ, ఎందుకంటే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ లోనే మేము ఉంటాం. మాకు మిషన్ భగీరథ తీసుకొచ్చి ఎక్కడ డబ్బా దగ్గర నుంచి ఇచ్చారు. ధర్మపురి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ లో ఉంటుంది. ఈ మిషన్ భగీరథ ఏమో ఇబ్రహీంపట్నం నుంచి నీళ్లు ఎక్కడి నుంచో పెట్టారు. కళ్ళ ముందు నుంచి హైదరాబాద్ కు నీళ్లు పోతున్నాయి. అవును, ఇక్కడ ఉన్న వాళ్ళకేమో నీళ్ళు లేవు. కాబట్టి మీరు చెప్పినట్టు ఇప్పుడు మనము ఇంకోటి రిసోర్సెస్ కూడా ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ కావాలంటే కాలర్ రెడీగా ఉన్నారు. సంతోష్ మహదేవ్పూర్ మేడిగడ్డ నియర్ విలేజ్ నుంచి. సంతోష్ గారు, హలో. సంతోష్ గారు నమస్తే అండి, చెప్పండి. సంతోష్ గారు వేరే కాలర్ ఉన్నట్టు. రాజేశ్వర్. ఎస్, హలో. రాజేశ్వర్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ ఏ ఛానల్లో లేని డిబేట్ మీరే పెడతారు సార్. రామప్రసాద్ రెడ్డి గారు పబ్లిక్ ఇష్యూస్ మాకు ఇష్టం. అందులో ఇప్పుడు రెండవది ఏంటంటే ఇది రైతులకు సమాజానికి పనికొచ్చే చర్చ. ఈ పొలిటీషియన్స్ రోజు పొలిటికల్ పార్టీస్ తిట్టుకోవడం వాటి మీద కంటే దీని మీద పెడితే కనీసం అట్లీస్ట్ ఏమంటారు పబ్లిక్ ఏదో యూజ్ అవుతుందని అభిప్రాయం. అందుకనే పెడుతున్నాం. కాళేశ్వరం మీద రోజు కాళేశ్వరం మీద ఎందుకు పెడుతున్నాను అనుకోవచ్చు, కానీ ఇది మాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. అయితే ఏంటంటే నేను యాక్చువల్గా నిజామాబాద్ లో సెటిల్ అయినా, బట్ నేను సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నంగనూరు మండల్. అయితే ఏంటంటే కేసీఆర్ రాకముందు ఎట్లుండే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లుండే, కేసీఆర్ రాకముందుకు ఎటువంటి వాల్యూస్ ఉండే ల్యాండ్స్, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లా వాల్యూస్ పెరిగినాయి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ సార్ నేను చూసిన. నేను అది అయితే ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఒకవేళ ఒక గవర్నమెంట్ పోయింది, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచించాలి. కానీ రామప్రసాద్ రెడ్డి గారును, మన హరీష్ రావును, లేకపోతే కేసీఆర్ గారిను తిడితే ఏమొస్తుంది సార్? ఏం పోతుంది సార్? ఇట్లా మాట్లాడే కాంగ్రెస్ మళ్ళొక్కసారి మళ్ళీ కాంగ్రెస్ రాకుండా చేస్తుంది. మీద ఎక్కడ నేటివ్ ఎక్కడన్నారు? నేటివ్ సిద్దిపేట సార్, సిద్దిపేట కాన్స్టిట్యుయెన్సీ నంగనూరు మండల్. ఓకే. రైతా మీరు ఏం చేస్తారు ప్రొఫెషన్? సార్ నేను గోల్డ్ స్మిత్ సార్. ఓకే, గోల్డ్ స్మిత్. నాకు కూడా అగ్రికల్చర్ ఉన్నది. ఓకే. అయితే ఇప్పుడు మొన్నటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు 15 లక్షలు ఉన్న ఎకరము ఈ రోజు 10 లక్షలు కూడా ఇవ్వడం అంతలేదు సార్. ఓకే. అంటే నేను గవర్నమెంట్ నేను ఇచ్చేస్తాను. అయితే మీరు కాళేశ్వరం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా? రంగనాయక సాగర్ లేకపోతే మల్లన్న సాగర్ నుంచి? మాకు సిద్దిపేట వరకు మా నంగునూరు మండల్, మా నంగునూరు చెరువులకు కూడా ఇల్లు వచ్చినాయి. ఓకే. మా నంగునూరు మండల్ చెరువులకు కూడా వచ్చినాయి సార్ నీళ్లు. ఎక్కడి నుంచి వచ్చాయి? మల్లన్న సాగర్ నుంచా రంగనాయక సాగర్? దేవాలయం నుంచి ఒకసారి వచ్చినాయి, తర్వాత దీని తర్వాత వచ్చినాయి. ఏది మన కాళేశ్వరం తర్వాత. కాళేశ్వరం తర్వాత ఎక్కడి నుంచి? దేవాదుల దగ్గర ఒకటి, ఎక్కడ మీ గంధమల్లన మల్లన్న సాగర్ నుంచి వచ్చిందా రంగనాయక సాగర్? నాకు తెలిసి రంగనాయక సాగర్. రంగనాయక సాగర్ నుంచి సార్ వాళ్ళకి వచ్చే సిద్దిపేట అదే ఉంటుంది. ఓకే. నంగనూరు మండల్ సార్ మరి. ఓకే. అంటే దేవాదుల నుంచి కూడా లాస్ట్ రిజర్వాయర్ నుంచి ఇటు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. తపాస్పల్లి నుంచే అది హైయెస్ట్ లెవెల్. అది అక్కడి నుంచి కూడా సిద్దిపేటకి ఇచ్చారు కనెక్షన్. బహుశా అంటే కేసీఆర్ నాకు తెలిసిందంటే సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి నీళ్ల కష్టాలు తెలుసు. హైయెస్ట్ పాయింట్ లో ఉంది ఆయన కాబట్టి ఆ డిజైన్ అంతా కూడా హైయెస్ట్, అంటే తెలంగాణలో హైయెస్ట్ పాయింట్ సిద్దిపేట జిల్లా కిందకే వస్తుంది. ఈ కుమరవెల్లి మల్లన్న సాగర్ 557 FRL, తర్వాత
కొండపోచమ్మ సాగర్ 604 ఆయన వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ ఉండేది. అది ఉన్నది. తర్వాత పాలమూరు రంగారెడ్డిలో లక్షదేవపల్లి 670 లెవెల్, అంత హైయెస్ట్ లెవెల్ ఇంకా తెలంగాణ లేదు ఇంకెక్కడ. 670 అది హైయెస్ట్ లెవెల్. రైట్, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి రాజేష్ గారు. హలో హలో అండి. నమస్తే అండి రాజేష్ గారు. నమస్కారం అండి. చెప్పండి. ఇక్కడ ఇద్దరు సార్లకి కూడా నమస్కారం. నమస్తే అండి. అయితే ఇక్కడ నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఏంటంటే ఎన్డీఎస్ఏను సాకుగా చూపెట్టి వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఇవి ఎత్తిపోయడానికి వీలు లేదు, సుందిల్ల ప్రాజెక్ట్, అన్నారం ప్రాజెక్ట్ అంటున్నారు కదా, ఇదే గవర్నమెంట్ ఒక 5-6 నెలల నుండి వీళ్ళు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి అక్కడి నుండి 80 టీఎంసీలను ఎత్తిపోసి మేము సుందిలలో పోసి సుందిల నుండి ఎల్లంపల్లికి తరలిస్తామని చెప్తారు. ఒకవేళ అది ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఎత్తిపోయడానికి వీలు లేని ప్రాజెక్టు 80 టీఎంసీలు తరలించడానికి సుందిలకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉపయోగిస్తున్నది, అది వీళ్ళకి ఎట్లా వైబుల్ అవుతుంది? అదే సుందిల ప్రాజెక్టు. ఇక రెండవది ఏంటంటే ఇందాక మీరు నేను డిబేట్ చూస్తున్నాను, అడిగారు మేడిగడ్డ నుండి ఇది ఇప్పుడు 100 కిలోమీటర్లు దాదాపుగా 110 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. ఇది తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డ వరకు. మధ్యలో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ యాడ్ అవుతాయా అని అడిగారు ఇందాక మీరు సార్ని అడిగారు భరత్ గారు. అయితే అవుతాయండి. ఎందుకంటే దాదాపుగా నాది ఆ డిస్టిక్ లో వస్తుంది, నాది కాకినాడ రెసిడెన్స్ నాది. అయితే తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డ వరకు దాదాపుగా అంటే కాళేశ్వరం వరకు దాదాపుగా 13 నుండి 14 చిన్న పెద్ద వాగులు కలుస్తాయి సార్. పెద్ద వాగు అనేది కలుస్తుంది, కాకినాడ పక్క నుండి వెళ్తుంది. ఆ పెద్ద వాగు దాదాపుగా 3 వాగుల కలయికతో పెద్ద వాగు వస్తుంది. పెద్ద వాగు నీల్వాయి వాగు కూడా వస్తుందా? నీల్వాయి ఏదో ఉన్నట్టు. అవునండి. గొల్లవాగు, పెద్ద వాగు, నీల్వాయి వాగు ఇవన్నీ దీని తర్వాత వస్తాయి. అన్ని వస్తాయండి. ఎట్లంటే వాంకిడి నుండి ఒక చిక్లి వాగు అని వస్తుంది, ఆసిఫాబాద్కి వాంకిడి మధ్యలో పెద్ద వాగు వస్తుంది. అట్లాగే ఆసిఫాబాద్ కంటే ముందు నుండి వట్టివాగు అని కూడా వస్తుంది. ఈ 3 వాగులు దాదాపుగా కిరమెరీ బేసి నుండి వస్తాయండి వాటర్. కిరమెరీ కంటే ఇంకా పై నుండి వాటర్. వట్టివాగు, గొల్లవాగు, నీల్వాయి, పెద్దవాగు ఇవన్నీ వస్తాయి. చాలా ఫ్లడ్ వస్తుందండి. అది ఎట్లా అంటే సార్ చెప్పింది కరెక్టే, వాటర్ అక్కడ తక్కువ ఇచ్చారు సిడబ్ల్యూసీ వాళ్ళు, ఇక్కడ ఎక్కువ ఇచ్చారంటే అది కరెక్టేనండి. అది అయితే ఇప్పుడు ఏదైతే సార్ హలో చెప్పండి సార్, వింటున్నాం, చెప్పండి. ఇప్పుడు ఏదైతే కేవలం కమిషన్ల కొరకే మేడిగడ్డ దగ్గర సోర్స్ ను మార్చారు అని చాలా సార్లు ముఖ్యమంత్రి గారు గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని నిండు సభల అసెంబ్లీలో కూడా చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు కమిషన్లు, ప్రాజెక్టులు మాట్లాడితే ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ అది కాదు. నేను ఒకటి ప్రజలకు చెప్పదలుచుకున్నాను.